రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ కులాలు మరియు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకుడు సందు పవన్ ఆరోపించారు. గుడివాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న ప్రజాదరణ, పరిపాలనపై వస్తున్న ప్రశంసలను చూసి ఓర్వలేక వైసీపీ కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య ప్రచారం చేయిస్తుందని విమర్శించారు. ప్రశ్న రావణ్ వ్యవహారం వెనుక వైసీపీ పాత్ర ఉందని, తాడేపల్లి కేంద్రంగా స్క్రిప్ట్ సిద్ధమవుతుండగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దానిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవుళ్లను దూషించిన ఆరోపణలపై ప్రశ్న రావణ్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయాలని వైసీపీ నాయకులు వ్యతిరేకించడం వారికి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కూటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని సందు పవన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండడం కూడా వైసీపీ నాయకులకు ఇష్టం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు సయ్యద్ నజీర్, ఉంగరాల శేషగిరిరావు, ఘాడి కిరణ్, బురిడి శాంతి నాయుడు, గడ్డం శ్రీను, కందికొండ దుర్గా, మొగసాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులకు, సంఘ విద్రోహులకు కొమ్ము కాస్తుంది అని చెప్పడానికి ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్, ఈ ప్రశ్న రావణ్ అనే అతను దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు అనుకూలంగా, హిందూ దేవుళ్లను అలానే రాష్ట్రంలో, దేశంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అతను మాట్లాడుతూ అనేక రకమైనటువంటి దూషణలకు దిగుతున్నటువంటి ఈ ప్రశ్న రావణ్ను వెనకుండి ప్రోత్సహించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని చెప్పి నేటితో బట్టబయలైపోయింది. మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు పత్రికా సమావేశంలో ప్రశ్న రావణ్ను అతని యొక్క సానుకూలన, ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చింతిస్తుందో, ఏ రకంగా బాధపడిపోతుందో ఈ రోజున అతను ప్రెస్ మీట్ చూస్తే ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళకి, దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి, హిందూ దేవుళ్లను తిట్టేటువంటి వాళ్ళకి మద్దతిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఆర్థిక లావాదేవీలను వాళ్ళతో మీరు చేసుకుంటూ డబ్బులిచ్చి ఈ రకమైనటువంటి గొడవలు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. గెలుపోటములు అనేది రాజకీయాల్లో శాశ్వతం కాదు. ఒక్క ఓటమి వచ్చినందుకు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య ఇన్ని రకాలుగా చిచ్చు పెడతారా? ఇలాంటి నీచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. హిందూ దేవుళ్ళని తిట్టడం ఏంటి? మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? సిగ్గు లేదని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒక ఓటమిని జీర్ణించుకోలేకపోతా ఉన్నారే. శవం, కులం లేకపోతే రాజకీయం చేయలేనటువంటి దిగజారినటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ శవం దొరుకుద్దా, శవం రాజకీయం చేద్దామని చెప్పని తహతహలాడిపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కులాల మధ్య చిచ్చు పెట్టకోకుండా ఒక్కరోజంటే ఒక్కరోజు, ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మొన్న విజయవాడలో ఆ కుర్రాడు సాయి కృష్ణ, అతని విషయంలో ఇలాగే కుల రాజకీయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథోతనం బయటపడింది. మళ్ళీ మాకు సంబంధం లేదని చెప్పని మళ్ళీ బట్టబయలు చేసుకున్నాం. అలానే ప్రశ్న రావణ్ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వెనకుండి చేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తప్పులు చేపించడం, ప్రభుత్వం తరపున అతని మీద చర్యలు తీసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పని అతన్ని బలిపశువుని చేసి వదిలేసేయటం. ఈ రోజున కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతిలో 2024లో గొడ్డలు వస్తూ ఉందంట. అవును, నిజంగా మీది గొడ్డల పార్టీయే, మీది గొడ్డల పార్టీయే. ఎందుకనంటే నువ్వు చెప్పేటువంటి పరశురాముడు గొడ్డలు కాదు మీ పార్టీ. గొడ్డలికి ఉండేటువంటి వృత్తి ధర్మం ఏంటి?
గొడ్డలకి వెనకమాలు ఉండేది కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టును సైతం నరికేసుకోవడం దాని వృత్తి గొడ్డలది. అలాగే మీకు సాయం చేసేటువంటి మీ బాబాయిల్ని మీ గొడ్డలతోనే వేసేసుకుంటారు, తల్లిని చెల్లిని మీ గొడ్డలతోనే బయటికి పంపించేసుకుంటారు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ మీ గొడ్డలతో నరికేసుకుంటారు. మీది ఆ పార్టీ, మీది గొడ్డలి పార్టీ. పరశురాముడు గొడ్డలి కాదు మీది. తల్లిని చెల్లిని బాబాయిని సైతం అడ్డగోలుగా ఇచ్చేసేటువంటి పార్టీ. బాబాయిని వేసేసినటువంటి వ్యక్తులు మీరు కాదా? అదే గొడ్డలతో మీరు వేసేయలేదా? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసేసి ఏం చెప్పారు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు బాత్రూంలో అని చెప్పని అన్నారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు బాబాయ్ అని చెప్పిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అవునా కాదా? మరి ఈరోజు నేను చెబుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంపారు, కూటమి ప్రభుత్వం చంపింది, లేకపోతే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం చంపిందని చెప్పని అడ్డగోలుగా మాట్లాడతారు. అలానే ప్రశ్నారావణ విషయంలో అసలు మీరు కులం చిచ్చులు పెట్టుకోకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టుకోకుండా రాజకీయం చేయలేనటువంటి అసమర్థపు దద్దమలని చెప్పని ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటమిని కనుక తట్టుకోలేనటువంటి అసమర్థప్పుడు, పులివెందుల పులిగా అతను, పులివెందుల పిల్లి. ఈ రాష్ట్రంలో పిల్లి అనేవాడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగనేనని చెప్పని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో శవ రాజకీయం, కులాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయం తప్పితే మీరు ప్రభుత్వ విధానాల్లో ఇక్కడ లోపం జరుగుతుందని ఏ సందర్భంలో అన్నా సరే మీరు ఎత్తి చూపించారా? మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, జనసేన పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం, 2019 నుంచి 2024 మధ్య కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రభుత్వ వైఫల్యాలను మేము ఎండగట్టాం తప్పితే మేము ఎక్కడా కూడా ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చితిమంటల్లో మేము చలిగార్చుకోవాలి. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా నిబద్ధత కలిగినటువంటి రాజకీయం చేసింది, కులాలను కలుపుకునే రాజకీయం చేసింది. మీలాగా దొడ్డిదారిని అధికారంలోకి రాలేదు మేము. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ ఎంత ఇదిగా కృషి చేసిందని చెప్పని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున కొడాలి నాని మాట్లాడేటువంటి మాటలను రాష్ట్ర ప్రజానికం ఎలా చూస్తూ ఉన్నారంటే, ఒక జోకర్ మాట్లాడితే ఎలా భావిస్తారో అదేవిధంగా కొడాలి నాని మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా జోకర్ మాదిరి చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద, జనసేన పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక యోధుడిని, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వీరుడిని ఎదుర్కోవడానికి ఇన్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, ఒడిగడతా ఉన్నారు. ప్రజానికానికి కూడా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తస్మత్ జాగ్రత్త. బస్టాండ్, రైల్వే స్టేషన్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అక్కడ దొంగల ఫోటోలు పెట్టి జాగ్రత్తలు ఎలా అయితే చూపిస్తారో ఆయా గ్రామాల్లో, ఆయా వార్డుల్లో, ఆయా నియోజకవర్గాల్లో, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, జాగ్రత్త పరుస్తూ ఉన్నాం. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళకి, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాళ్ళకి, కులాల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి మీరా వెనకేసుకొచ్చేది. సిగ్గుండాలి. ఇదే రాజకీయం, ఇదే రాజకీయం. నిన్ననే కదా మీ తండ్రి గారిది జయంతి కార్యక్రమం చేశారు. హుందా రాజకీయం అంటే ఎలా ఉండాలి? రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోగలగాలి. చేత కాకపోతే మీ అధినాయకుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎలా అయితే పొద్దుగూగులు నిద్రపోతాడో అదే మాత్రం వెళ్ళి పడుకోండి. అంతేగాని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేద్దామని చెప్పని చూస్తే మాత్రం జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా తొక్కిపెట్టి నారదీసే రోజులు ముందే ఉన్నాయని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి కూడా
రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతూ ఉన్నాడు తప్పితే నిజంగా అతనికి చిత్తశుద్ధి అనేది ఉంటే రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడమనండి. వాళ్ళు మాట్లాడడానికి ప్రభుత్వ వైఫల్యం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఉండటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. అందుకనే వాళ్ళు ఇలాంటి దిక్కుమాలినటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఎవరైనా సరే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మీద గుచ్చుగొలిపినటువంటి రావణకి ఏదైతే గతి పట్టిందో అదే తరహా గతి పట్టుద్దని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.